ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము దశమములో ఉన్నటువంటి రాహువు మే 18 తర్వాత ఆయన భాగ్యభావంలోనికి సంచరిస్తున్నాడు. మే 18 వరకు దశమలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన ఉద్యోగాలు అనుకూలిస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అయితే మే 18 తర్వాత ఆయన భాగ్యంలోనికి వెళ్తున్నాడు కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈ సంవత్సరం. అలాగే భాగ్యంలో రాహు వల్ల కొంతమంది వ్యక్తుల చేత మీరు మోసపోవడానికి కానీ కనుక నిత్యం దుర్గాదేవిని దర్శించుకోండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, శ్రీ సూక్తం చదువుకోండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే దుర్గాదేవికి కుంకుమ పూజను నిర్వర్తించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ భాగ్య రాహు ఇచ్చేటువంటి దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే కేతువు ఈ సంవత్సరము మే 18 వరకు చతుర్థములో సంచరిస్తూ కుటుంబపరమైనటువంటి చిన్న నిరాశను ఆటంకాలని అందిస్తున్నాడు. అంతవరకు మే 18 వరకు కేతువు చతుర్థంలో ఉన్నాడు కనుక మీరు తప్పనిసరిగా నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతికి గరికమాలను సమర్పించండి. మరి మే 18 తర్వాత గణపతి మీకు తృతీయ భావంలోనికి వస్తున్నాడు, నిరాడంబరతను మీకు అందిస్తాడు, భగవంతుని ఆశీస్సులు అందిస్తాడు. జన సహకారంతో మీరు చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం సునాయాసంగా పూర్తి చేస్తారు. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల మీరు తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. ఈ రకంగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి షష్టమ లాభాధిపతినటువంటి కుజుడు 2025 జూన్ జూలై మాసంలో తృతీయ భావంలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది, భూవాహన సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. 2025 అక్టోబర్ నవంబర్ మాసంలో షష్టమ భావంలోనికి కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు, భూములు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ రకంగా కుజుడు కూడా మీకు 50 నుంచి 60% శుభఫలితాలను అందిస్తున్నాడు మిథున రాశి వారికి. ఇక తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మార్చి ఏప్రిల్ మాసంలో లాభభావంలో సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు లభిస్తాయి, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, లేకపోతే తండ్రి నుంచి ఆదాయాన్ని మీరు అందుకోగలుగుతారు. ఈ రకంగా నిరుద్యోగులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకి మరింతగా మంచి అవకాశాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో తృతీయ భావంలో రవి సంచారం వల్ల రాజకీయ నాయకుల యొక్క సహకారం కానీ, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెద్దల సహకారం కానీ, అధికారుల సహకారంతో చాలా కార్యక్రమాల మీద సునాయాసంగా పూర్తి చేస్తారు. 2025 నవంబర్ డిసెంబర్ మాసంలో షష్టమ భావంలో రవి సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కొన్ని కార్యక్రమాలు విజయాన్ని పొందగలుగుతారు, పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు. ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే ఉద్యోగ పరీక్షల్లో కూడా మీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది.